హలో అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ చూస్తుంటూనే తినాలనిపిస్తుంది కదా. సింపుల్గా నా స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి ఫ్లేవర్తో జ్యూసీ చికెన్ దమ్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గ్లాస్ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకోవాలి ఒక 1 అవర్. నెక్స్ట్ చికెన్ కోసం నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాజు, పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమన్ అండ్ హోల్ గరం మసాలా అన్నీ ప్రిపేర్ చేసి ఇప్పుడు చికెన్ని నీట్గా వాష్ చేసుకొని అందులోకి ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, పసుపు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా ఈ మసాలా అంతా పీసెస్కి పట్టిన తర్వాత అందులోకి ఒక 1 కప్ పెరుగు యాడ్ చేసుకొని పెరుగు కూడా ఆ పీసెస్కి అంత మసాలా అంతా వాటికి పట్టేలాగా మంచిగా కలిపి అది కూడా 5 to 10 minutes అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, దాని తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని 90% అట్లా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. అది అలా ఫ్రై అవుతూ ఉండగా పక్కన రైస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్కి నేను 2 glasses ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్లో కూడా బగారాకి సంబంధించిన మసాలా అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ మంచిగా మసులుతున్న టైంలో నానబెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేయాలి. రైస్ మాత్రం 70 to 80% కుక్ అవ్వాలి. చూడండి 80% అట్లా కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం కుక్ అవుతున్న చికెన్ పైన అయితే లేయర్ లాగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ని ఈ చికెన్ పైన ఒక లేయర్ లాగా అయితే వేసుకొని మిగతా మసాలా, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కాజు, మసాలా, ఫుడ్ కలర్ అది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. అన్నీ వేసి మూత పెట్టేసి ఇప్పుడు దమ్ పెట్టుకోవాలన్నమాట. నేనైతే చపాతీ పెనం పెట్టేసి దానిపైన మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 20 minutes అయితే దమ్ ఇచ్చానమాట. అంతే, రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.